పాటు జడ్సన్ను సస్పెండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్, బక్కా జడ్సన్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా వెల్లడించింది. క్రమశిక్షణ కమిటీ బక్కా జడ్సన్ ను సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 రోజుల క్రితం బక్కా జడ్సన్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. బక్కా జడ్సన్ పై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే జడ్సన్ విమర్శలు చేశారు. ఆ విమర్శలకు వివరణ ఇవ్వాలి అంటూ జడ్సన్ కు షోకాజ్ నోటీసులు పంపించింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. వివరణ సంతృప్తికరంగా లేదు అంటూ జడ్సన్ పై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండ్ చేయడంపై బక్కా జడ్సన్ స్పందించారు. ఒరిజినల్ కాంగ్రెస్ వర్కర్లను తోడేలు తినేస్తోందని విమర్శ చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే దక్కిన గుర్తింపు ఇది అంటూ ట్వీట్ చేశారు. 1989లో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రయాణం ప్రారంభించాను అని జడ్సన్ అంటున్నారు. జడ్సన్ సస్పెన్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, జడ్సన్ ఎటువంటి సమాధానం ఇచ్చారు? ఆయన చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? సంతృప్తి చెందలేదంటూ క్రమశిక్షణ కమిటీ జడ్సన్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ లో మిగిలిన నేతల అభిప్రాయం ఏంటి? ఎగ్జాక్ట్లీ, బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. రీసెంట్ గా గత పక్క రాష్ట్రాల్లో అయినటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. జడ్సన్ చాలా ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తి బక్కా జడ్సన్. గతంలో మొన్న 2023 ఎన్నికల కంటే ముందు కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం పైన కావచ్చు, టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి పేపర్ లీకేజీ ఘటన అంశం కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన ఆయన నికాచిగా రెస్పాండ్ అయ్యేవారు. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ తో ఆగ్రహానికి గురైంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సో ఇక్కడ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఆయనకు వారం రోజుల క్రితం ఇచ్చారు. సరైనటువంటి ఒక వివరణ ఇవ్వాలి, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారనేటువంటిది. ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు అంటే, అసలు ఒక సందర్భంలో కాకుండా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి ఆయన పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బడే భాయ్ అనేటువంటి నరేంద్ర మోదీని సంబోధిస్తూ ఆయన ఆ సమావేశంలో పాల్గొనడం, ఆ మీటింగ్ లో ఆ విషయం పైన రెస్పాండ్ అయ్యారు. అటు సోనియా, రాహుల్, కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతున్నటువంటి నరేంద్ర మోదీకి సభకు ఎందుకు వెళ్ళారు, బడే భాయ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఎందుకు చేశారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత యాదాద్రికి సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా బట్టి విక్రమార్క కింద కూర్చున్నటువంటి సమయంలో వీరంతా పైన కూర్చోవడం జరిగింది. ఈయన ఆ సమయంలో కూడా దానిపైన ఘాటైన విమర్శలు చేశారు. గాంధీ భవన్ మీడియా సమావేశంలోనే వ్యాఖ్యలు చేశారు. పలు మీడియా ఛానళ్లతో మాట్లాడారు. తర్వాతకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా బక్కా జడ్సన్ మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, బక్కా జడ్సన్ అసలు ఈ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు గతంలో అనేటువంటిది ఆయన చేసినటువంటి అతిపెద్ద తీవ్రమైనటువంటి విమర్శ. మొత్తం 4 లక్షల సిమ్ కార్డులు కొనుగోలు చేశారు ఆ వ్యక్తులంతా కూడా, రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు వాళ్ళంతా కూడా అనేటువంటిది ద బిగ్గెస్ట్ అలిగేషన్ చేశారు. సో ఈ అంశం చేసిన తర్వాతనే ఆయనకు షోకాజ్ నోటీస్ వచ్చింది. గతంలో 3-4 సార్లు మాట్లాడినా హెచ్చరించి కేవలం క్రమశిక్షణ కమిటీ వ్యక్తుల ద్వారా మాట్లాడించారు. కానీ ఇప్పుడు 1 రోజుల క్రితం నోటీస్ ఇచ్చారు. సమాధానం చెప్పాలన్నారు, సమాధానం చెప్పాడు. సంతృప్తి చెందని ఆ క్రమశిక్షణ సంఘం ఆయన పైన వేటు వేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా, ఇన్ని రోజులు సేవ చేసినందుకు సరైన గౌరవం దక్కింది నాకు ఇన్ని రోజులకు అనేటువంటిది మాట్లాడారు. తోడేళ్లు బయట నుంచి వచ్చినటువంటి తోడలు అసలైన కాంగ్రెస్ నాయకుల్ని తినేస్తున్నాయంటూ ఆయన మాట్లాడారు. ఇన్ని రోజులు నాకు పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు అంటూ ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా లేటెస్ట్ గా కూడా షోకాజ్ నోటీస్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు ఆయన వివరణ ఇచ్చే కంటే ముందు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకు ఎంపీ టికెట్లు కేటాయించడం, గతంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారందరినీ పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇస్తున్నటువంటి తీరు దేనికి సంకేతం? ఇది బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నారు. ఇది లోపాయకార ఒప్పందం ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవకుండా ఉండాలనేటువంటి రీతిలో అభ్యర్థులను కేటాయిస్తున్నారు. దాంట్లో భాగంగానే చేవేళ్ల కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మల్కాజిగిరికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం కావచ్చు, వరంగల్ కావచ్చు, వీటన్నిటిపైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో సస్పెన్షన్ తర్వాత జడ్సన్ రియాక్షన్ ఏంటి? జడ్సన్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినందుకు నాకు తగిన గౌరవం దక్కింది. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు తోడేళ్లు నిజమైన కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తల్ని తినేస్తా ఉన్నారు.
ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళు కనీసం నన్ను గుర్తుపట్టేటువంటి స్థితిలో కూడా లేదు. దాదాపు 30-34 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా కొనసాగుతా ఉన్నాను. సరైన గౌరవం దక్కింది అనేటువంటిది ఒక వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే అలా ఆవేదనతో ఆయన స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. మరి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఇప్పట్లో కూడా కాదు, ఒక 6 years అంటే దాదాపు ఆయన మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం కూడా లేదు. ఆ వ్యాఖ్య చేయడంతో ఇక ముందు ఎట్లా ఉండనుంది అనేటువంటిది చూడాలి. బక్కా జడ్సన్ ఏమన్నారంటే 4 లక్షల సిమ్ కార్డులు కొనుగోలు వ్యవహారం జరిగింది. సిమ్ కార్డులకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఫోన్ ట్యాపింగ్ లో కూడా రేవంత్ రెడ్డి మనుషులే ఉన్నారు అనేటువంటిది అక్కడ బక్కా జడ్సన్ చేసినటువంటి అలిగేషన్ ఇప్పుడు కూడా చేశారు. సో ఇక ముందు ఆయన దీనిపైన ఎక్కువగా కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది. నేను ఆ అలిగేషన్ చేసినందుకే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సస్పెండ్ చేశారు అనేటువంటిది ఆయన వ్యాఖ్య చేస్తారు. ఇంకా రోహిత్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా బక్కా జడ్సన్ సంబంధించినటువంటి షోకాజ్ నోటీసు, ఆయనను సస్పెండ్ చేసిన విధానము, వీటన్నిటిపైన ఇంతవరకు ఎవరు రెస్పాండ్ కాలేదు. మరి ప్రస్తుతం బక్కా జడ్సన్ మాత్రం ఆవేదనతో ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తాం. రైట్ మధు, బక్కా జడ్సన్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది క్రమశిక్షణ కమిటీ. బక్కా జడ్సన్ పై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే జడ్సన్ విమర్శలు చేశారు. దానిపై వివరణ ఇవ్వాలి అంటూ షోకాజ్ నోటీసులు పంపించింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. వివరణ సంతృప్తికరంగా లేదు అంటూ జడ్సన్ పై వేటు వేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ వర్కర్లను తోడేలు తినేస్తోంది అంటూ విమర్శ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బక్కా జడ్సన్ స్పందించారు. ఒరిజినల్ కాంగ్రెస్ వర్కర్లను తోడేలు తినేస్తోందని ఆయన విమర్శ చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే దక్కిన గుర్తింపు ఇది అంటూ ట్వీట్ చేశారు. 1989లో కాంగ్రెస్కు మద్దతుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు 6 సంవత్సరాల పాటు జడ్సన్ను సస్పెండ్ చేశారు.